హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ గెల్ సంతోష్ కుమార్. ఈరోజు మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని ఇండెక్సెస్ కూడా లైట్ ఫ్లాట్గా ఓపెన్ అవడం జరిగింది. కాకపోతే మార్కెట్లో నెగిటివ్ మూమెంట్ అయితే కొనసాగడం జరిగిందని నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్లో బాగాను. అయితే ఈ టైంలో మనం ఏ విధంగా ప్లే చేస్తాం అనేది మీకు లైవ్లోనే మీకు దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. అయితే ఇక్కడ మన లెవెల్స్ వచ్చేసరికి పీపీ లెవెల్, పివట్ పాయింట్ లెవెల్ 24,391, ఐ థింక్ 92. And 24,525 is the first resistance, and second resistance వచ్చేసరికి 24,608, and third resistance వచ్చేసరికి 24,742 అండి. అలాగే సపోర్ట్ 1 వచ్చేసరికి 24,257, S2 లెవెల్ వచ్చేసరికి 24,175 అండ్ 24,041 S3 లెవెల్స్. ఇవి మన నిఫ్టీ లెవెల్స్ అండి. అట్ ద సేమ్ టైం మిడ్ క్యాప్లో కూడా మనం ఇచ్చుకున్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ కూడా అబ్జర్వ్ చేస్తే పీపీ లెవెల్ వచ్చేసరికి 12,046 పీపీ లెవెల్ అండి. అట్ ద సేమ్ టైం 12,153 ఫస్ట్ రెసిస్టెన్స్, అండ్ సెకండ్ రెసిస్టెన్స్ 12,220, అండ్ థర్డ్ రెసిస్టెన్స్ 12,325 అండి. అండ్ సపోర్ట్ 1 వచ్చేసరికి 11,940, 11,873 అండ్ 11,766. ఇది సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3 ఈ ఛానల్స్లో మనకి డిస్కస్ చేసాము. అయితే ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయేది నిఫ్టీలో మిడ్ క్యాప్లో పొజిషన్లో 1 మినిట్లో స్క్లాపింగ్ చేస్తే ఎటువంటి పొజిషన్లో 10% మనం గెయిన్ చేయగలం, మోర్ దెన్ 5%. ఇంత సైడ్ వేస్ మార్కెట్లో కూడా సైడ్ వేస్ మార్కెట్ ఎప్పుడు కూడా 5% మోర్ దెన్ ఉంటే మనం ఎగ్జిక్యూట్ చేస్తామండి. 5 to 10% ఎనఫ్ అండి. మోర్ దెన్ 10%ని మనం ఎప్పుడు కూడా ట్రైల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ఏ విధంగా ప్లే చేస్తాం అనేది మీకు ఇక్కడ డిస్కస్ చేయబోతున్నానండి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి నిఫ్టీ లెవెల్ అండి 24,456 ఉంది కదా, అది దానికి సంబంధించింది. నేను జస్ట్ ఇక్కడ నిఫ్టీ లెవెల్ 24,450 1 మినిట్ స్కాల్పింగ్ అండ్ 5 మినిట్ స్కాల్పింగ్ ఏ విధంగా అబ్జర్వ్ చేస్తామనేది నేను మీకు డిస్కస్ చేయబోతున్నాను. ఒకసారి చూసినట్లయితే అండి 1 మినిట్ స్కాల్పింగ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి ఇది 9:15 క్యాండిల్ అండి. ఇది 9:15 క్యాండిల్. వన్స్ ఈ 9:15 క్యాండిల్ ఇక్కడ ఈ బ్రేక్ అయితే, ఒక క్యాండిల్ ఏదైనా బ్రేక్ అయితే కనుక ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్యాండిల్ లో వచ్చేసరికి 93.50 పైసా అండి. 93.50 పైసా. ఇదే క్యాండిల్ హై స్టాప్ లాస్ అండి. ఇదే క్యాండిల్ హై స్టాప్ లాస్ అంటే ఈ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ ఏదైతే ఉందో 93.50 పైసా లో పెట్టుకున్న మనకు అక్కడ మార్కెట్ ప్రైస్కి ఎగ్జిక్యూట్ చేస్తాం. అండ్ హై వచ్చేసరికి 103 కదండి. 110 10 రూపీస్ మన స్టాప్ లాస్ పెట్టుకుని 10 రూపీస్ డౌన్కి మనకి టార్గెట్ ఉండాలి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి చూడండి. అండ్ సెకండ్ క్యాండిల్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మ్యాక్సిమం 93 అంటే ఇక్కడ 89 90 వరకే వెళ్ళిందండి. 3 రూపీస్ డౌన్ అయింది. 97 వరకు హైకి కూడా టచ్ అయింది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ లెవెల్ 88 వరకు వెళ్ళింది. అండ్ 4 అండ్ 5 అండ్ 6 అండ్ 7 ఇక్కడ వచ్చింది అనమాట టార్గెట్. 83 రూపీస్ ఇక్కడ వచ్చింది. అంటే 90 రూపీస్ 93 తీసుకుంటే 83 రూపీస్ అంటే సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేసుకుంటే ఇక్కడ ట్రిగ్గర్ అవడం జరిగిందండి. 1 మినిట్ స్క్లాపింగ్లో 100% వర్కౌట్ అయ్యే స్ట్రాటజీస్ అండి ఇవి. 100% వర్కౌట్ అయ్యే స్ట్రాటజీస్. అట్ ద సేమ్ టైం మనకి ట్రైల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఉండాలని చెప్పాను కదా. ఈ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే దీని గురించి కూడా డిస్కస్ చేస్తానండి. ఈఎంఐ 80 అండ్ ఈఎంఐ 21 అండి. ఈ పొజిషనల్గా నేను ఈ లైన్స్ ప్లే చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా ఈ లైన్స్ వచ్చేసరికి, ఈ లైన్స్ చాలా ఉంటాయండి నా దగ్గర. 6 to 7 లైన్స్ డ్రా లైన్స్ కింద పెట్టుకుంటాను. ఈఎంఐ 9 ఒకటి, 10 ఒకటి, అండ్ 21, 50, 100, 200, 150 అండ్ 70 లెవెల్స్ కూడా నేను అబ్జర్వ్ చేస్తానండి. స్వింగ్ ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, పొజిషన్ ట్రేడింగ్ ఇవి అబ్జర్వ్ చేస్తాం. సో ఇక్కడ ఈ లెవెల్స్ మనకు అవసరం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా దీని గురించి డిస్కస్ చేస్తున్నానండి. ఓకే, ఇక్కడ మన పొజిషనల్గా తీసుకుంటే ఆల్మోస్ట్ ఇది ఎంతవరకు వచ్చిందో చూసినట్లయితే ఈ క్యాండిల్లో అంటే 75 వరకు వచ్చినట్టు. 93 దగ్గర పెట్టుకున్నట్లయితే మనం టార్గెట్ 93 అంటే సెల్లింగ్ సైడ్ అండి. అయితే సెల్లింగ్ సైడ్ 93 75 into 100 divided by 93. 8.64. ఓకే, ఒకసారి ఇక్కడ చూసినట్లయితే
మనకి ఆల్మోస్ట్ 100 అంటే 93 దగ్గర తీసుకున్నది ఆల్మోస్ట్ మనకి ఇక్కడ డౌన్ ఎంతవరకు వచ్చిందండి? 75 వరకు వచ్చింది. అంటే నియర్లీ చెప్పాలంటే 20% మోర్ దెన్ ఆఫ్ మనం ఇక్కడ గెయిన్ చేయగలం. ఇది ఆప్షన్ సెల్లింగ్ అండి. ఇది ఆప్షన్ సెల్లింగ్. ప్యూర్ ఆప్షన్ సెల్లింగ్ అండి. అట్ ద సేమ్ టైమ్ ఇదే ఆప్షన్ సెల్లింగ్‌లో ఆప్షన్ బయింగ్ చేస్తే మనకి ఏ విధంగా ఉంటుంది? ఒకసారి అది కూడా చెక్ చేద్దామండి. ఆప్షన్ బయింగ్ వచ్చేసరికి పుట్ సైడ్ ప్లాన్ చేసుకుంటామండి. ఆప్షన్ బయింగ్, పుట్ సైడ్ ప్లాన్ సేమ్ పొజిషనల్, సేమ్ క్యాండిల్స్ సారీ ఆప్షన్ బయింగ్, ఆప్షన్ పుట్ సైడ్ అండ్ కాల్ సైడ్. బిఫోర్ దట్ మనం ఏం డిస్కస్ చేసాం? 24,500. ఎస్ ఇదేనండి. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే అండి, ఇక్కడ ఈ టాప్ ఈ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకుంటే, అంటే ఇక్కడ ఈ లెవెల్ ఉంది కదా! ఈ థర్డ్ క్యాండిల్ అండి. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 120 నియర్లీ క్లాస్ అయితే మనం 10% టార్గెట్ అండి. అట్‌లీస్ట్ 10% ఉండాలి. అంటే 120 ఇంటూ 10% అంటే ఎంత? ₹12 యాడ్ చేయాలి దానికి. సో, 132 అనేది మనకి టార్గెట్ అండి. మనకి ఈ క్యాండిల్ టార్గెట్ ఎంతవరకు వెళ్ళింది చూడండి 126 అండ్ నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి 130 అండ్ నెక్స్ట్ క్యాండిల్ 131 వరకు వెళ్ళిందండి. 131. సో, నెక్స్ట్ క్యాండిల్ 131 వరకు వెళ్ళిందంటే మనం పొజిషనల్‌గా మీరు ఎవరైనా సరే 118కి తీసుకున్నా సరే 118కి తీసుకున్నా సరే 130 113 క్లోజ్ చేసుకొని 118కి ఉన్నా సరే మనకి ఇంచుమించుగా 9% దాకా వస్తదండి. 9% దాకా వస్తది. 130 డివైడెడ్ బై 118. 10% దాకా వచ్చిందండి. 118కి పెట్టుకొని 130కి ఎగ్జిక్యూట్ చేసినా సరే. అది ట్రైల్ స్టాప్ లాస్ అండి. ఇది స్కాల్పింగ్ అండి. ఇది ప్యూర్ స్కాల్పింగ్ అండి. అట్ ద సేమ్ టైమ్ మనం ఇంకోటి కూడా ప్లాన్ చేస్తామండి. ఇక్కడ ఈ లెవెల్ ఏదైతే పైకి వెళ్ళిందో, ఆ పైకి వెళ్ళిన లెవెల్ ఏదైతే ఉందో, దీనికి డౌన్ ఒక రెడ్ క్యాండిల్ పడింది అంటే, రెడ్ క్యాండిల్ పడి ఒక బ్లూ క్యాండిల్ సింబల్ అంటే ఇక్కడ ఈ క్యాండిల్ ఓపెనింగ్ తీసుకుంటామండి మనం. ఈ క్యాండిల్ ఓపెనింగ్ ఎంత? 116 అండి. 116 దగ్గర తీసుకుంటాం. ఆప్షన్ సెల్లింగ్ అండి ఇక్కడ. ఆప్షన్ సెల్లింగ్ ఇన్ నిఫ్టీ 24,500. ఇక్కడ 116 దగ్గర తీసుకున్న ఈ సెకండ్ క్యాండిల్‌ని మన టార్గెట్ కూడా ఇంచుమించు 10% అంటే ఇంచుమించుగా ₹11 తగ్గాలి మనకి 10% అంటే. సో, 116 మైనస్ 11 అంటే 105 అండి. సో, 105 అనేది నెక్స్ట్ క్యాండిల్ 102కి వెళ్ళింది. స్కాల్పింగ్. ఇది కూడా ప్యూర్ స్కాల్పింగ్ అండి. స్కాల్పింగ్‌లో 10% మోర్ దెన్ ఈజీగా తీయొచ్చండి ఈ విధంగా కూడా. అయితే ఈ ఇండికేషన్స్ అనేవి ఇక్కడ మనకి ఈ ఈఎంఏ లైన్ ఏదైతే ఉందో బ్లాక్ లైన్, గ్రీన్ లైన్ అనేది డౌన్ మూవ్‌మెంట్ చూపిస్తుందండి. అట్ ద సేమ్ టైమ్ మనకి ఇక్కడ లెవెల్ కిందకి పడిపోద్దండి. ఈ పింక్ లెవెల్ కింద డౌన్ అయ్యి మనకి చూపించడం జరుగుతుంది. ఎప్పుడు ఈ డౌన్ అయ్యి చూపించిందో ఆ స్కాల్పింగ్ డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. ఈ వ్యూ ఒకటి మోర్ ఇంపార్టెంట్ అండి. ఈ వ్యూ 2 వ్యూస్ కూడా మోర్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ ఇదే ఆప్షన్‌లో 24,500 కదా మనకి. 24,400 మరి ఇక్కడ పుట్ లెవెల్ తగ్గింది. పుట్ లెవెల్ తగ్గుతుంది అంటే మనకి అట్ ద సేమ్ టైమ్ కాల్ పెరుగుతున్నట్టే కదండీ ఆల్మోస్ట్ మనం థింక్ చేయాల్సిన వ్యూ. సో, 24,400 ఇన్ ద మనీలో చెక్ చేసుకుంటే అదే వ్యూలో చూడండి. బేసికల్లీ ఇక్కడ మనకైతే ఇక్కడ ఈ క్యాండిల్స్ అయితే సపోర్ట్ చేయట్లేదండి. ఈ క్యాండిల్ సపోర్ట్ చేయట్లేదు. మోర్ దెన్ 131 క్లోజ్ అయితేనే ఇక్కడ బుల్లిష్ సైడ్ ప్లాన్ చేయాలి. నా ఇంటెన్షన్ ప్రకారం నేను బుల్లిష్ సైడ్ ప్లాన్ చేస్తాను. అదర్‌వైజ్ పుట్ సైడ్ ఆప్షన్ బయింగ్ అండ్ సెల్లింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ లెవెల్ క్రాస్ చేయకపోయినట్లయితే 131 ప్రీమియం డికే ఒకటి, థీటా ఒకటి ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్‌గా మనకి కిందకి డౌన్‌ఫాల్ అవుతూనే ఉంటుందండి. ఆ డౌన్‌ఫాల్ అనేది మనం యాక్సెప్ట్ చేయలేము కూడాను. ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ వన్స్ ఈ ట్రెండ్ లైన్ ఇది కూడా క్రాస్ అవ్వాలి. ఐ థింక్ నాకు తెలిసి ఇంకా డౌన్‌కి రావడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయండి. ఇక్కడ నిఫ్టీ 24,400 కాల్. ఇది వన్ ఆఫ్ ది పొజిషనల్ నిఫ్టీ సైడ్ అండి. అట్ ద సేమ్ టైమ్ మిడ్ క్యాప్ నిఫ్టీ చూడండి. మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా 1 మినిట్ స్కాల్పింగ్‌లో ఈ రోజు వర్కౌట్ అయ్యి ఈ రోజే కాదండి ప్రతిరోజు కూడా ఈ విధంగా వర్కౌట్ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉంటాయి. చూడండి 9:15 క్యాండిల్ వచ్చేసరికి ఈ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈ లెవెల్ అండి. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో 12,232 12,232 అండి. మీకు ఒకసారి చూడండి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయింది కదా!
సో, ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో 12,258 నుంచి 12,232 మనం ఇక్కడ ఈ క్యాండిల్ ఓపెనింగ్ తీసుకుంటాం. సెల్లింగ్ సైడ్ ప్లానింగ్ అండి. 12,234 నుంచి అట్ ద సేమ్ టైమ్ ఒక 20 పాయింట్స్ అని క్యాప్చర్ చేయాలి. మోర్ దెన్ ఆఫ్ 20 పాయింట్స్ ఈజీగానే వచ్చింది చూడండి. ఇక్కడ మనకి క్యాప్చరింగ్ అనేది ఈ సెకండ్ క్యాండిల్ 919 క్యాండిల్ వచ్చేసరికి 12,235 నుంచి 12,205. ఐ థింక్ 12,235 దగ్గర క్యాప్చర్ చేయలేకపోయినా సరే 12,230 మార్కెట్ ప్రైస్కి ఎక్స్క్యూట్ చేసిన 20 పాయింట్స్ టు 30 పాయింట్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అండి. 20 టు 30 పాయింట్స్ మనం మెయింటైన్ చేయొచ్చు ఇక్కడ. అట్ ద సేమ్ టైం నిఫ్టీ మిడ్ క్యాప్లో కూడా మనం పొజిషనల్గానే బయింగ్ సైడ్ ఏ విధంగా ప్లాన్ చేయాలి 12,225 చూడండి. ఇది మనకి వచ్చేసరికి ఆప్షన్ పుట్ సైడ్ అండ్ ఆప్షన్ బయింగ్, పుట్ సైడ్ ఆప్షన్ బయింగ్ అండి. సి ఇది ఫస్ట్ క్యాండిల్ అండి. ఐ థింక్ దిస్ 916 915 క్యాండిల్ అండి. ఈ 915 క్యాండిల్ వచ్చింది కదండి. 915 టు ఈ క్యాండిల్ పైకి ఎప్పుడైతే టాప్ వెళ్ళిందో ఆటోమేటిక్గా మనం ఇక్కడ పొజిషనల్ ఈ క్యాండిల్ దగ్గర తీసుకున్న 300 అట్లీస్ట్ మన 5% టార్గెట్ ఉంటుంది. ఐ మీన్ 5% ఎంత ఎందుకంటానంటే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డెల్టా వాల్యూ వచ్చేసరికి 0.49 ఉందండి. అంటే ఐ థింక్ 0.50 అనుకోండి. 10 పాయింట్లు పెరిగిందంటే 5 రూపీస్ పెరుగుతుంది. 10 పాయింట్లు పెరిగిందంటే 5 పాయింట్స్ పెరుగుతుంది. మనం 20 పాయింట్స్ అంటున్నాం. 20 పాయింట్స్ పెరిగిందంటే 20 ఇంటూ 0.50 అంటే 10 రూపీస్ పెరుగుతుంది. అంటే మనకి ఇక్కడ ఎంత ప్రైస్ తీసుకున్నదండి ఇది ఇంపార్టెంట్ కాదండి. మనకి ఈ డెల్టా అనేది ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్కసారి డెల్టాస్ 0.75, 0.90 ఉంటాయి. అలాంటప్పుడు 10 పాయింట్స్కి 7 రూపీస్ అంటే 20 పాయింట్స్ 14 రూపీస్ పెరుగుతుంది అక్కడ. ఓకే, ఇక్కడ 0.49 అంటే మన 20 పాయింట్స్ ఇక్కడ ఈ క్యాల్కులేషన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. 0.49 అంటే 20 పాయింట్స్ అంటే 20 ఇంటూ 5 రూపీస్ 50 పైసా అంటే 10 రూపీస్ వద్దనే ఎనఫ్ అండి. అంటే మనకు ఆ పర్సంటేజ్ కూడా ఆ విధంగానే మనకి క్యాల్కులేటెడ్గా ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 303 దగ్గర అబ్జర్వ్ చేస్తే 303కి 10 రూపీస్ అంటే 20 పాయింట్స్ అంటే 330 టు 320 మధ్యన వచ్చిన ట్రయల్ స్టాప్స్ మెయింటైన్ చేయాలి. ఇది మోర్ దెన్ ఆఫ్ 323 వరకు వెళ్ళింది. అంటే ఇంచుమించుగా 323 డివైడెడ్ బై 300 అనుకున్నాం అనుకోండి. 7%, జస్ట్ 7%. అంటే మోర్ దెన్ 5% వచ్చినా మనకి ట్రయల్ స్టాప్ లాస్ పెట్టుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అండి. 4 to 5%. స్కాల్పింగ్లో 5% ఇస్ ఎనఫ్ అండి. 5% వచ్చిందా ఎగ్జిక్యూట్ చేసుకోవడం బెటర్, చాలా బెటర్ అండి. అంటే ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే ఇంకా బెటర్ చాయిసెస్ ఉంటాయి. ఇది మిడ్ క్యాప్ పొజిషన్స్ అండి. ఇది మిడ్ క్యాప్ పొజిషన్స్ అండి. 12,250 ఈ లెవెల్ వచ్చేసరికి అట్ ద సేమ్ టైం 12,250 కూడా సేమ్ ఉంది. ఒకసారి మనకి నిఫ్టీలో అయితే వాలటాలిటీ అనేది కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పొజిషనల్గా మనకి వర్కౌట్ అవుతాయి కాబట్టి మోర్ దెన్ ఆఫ్ ఛాన్సెస్ దాంట్లో ఉండడానికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తామండి. ఎక్కువ వెయిటేజ్ అవ్వడం జరుగుతుందండి. అట్ ద సేమ్ టైం ఒక్క స్టాక్ అబ్జర్వ్ చేద్దామండి. జస్ట్ వన్ స్టాక్ అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాఫర్ ఇస్ ఆల్మోస్ట్ 7,500 నుంచి నియర్లీ 8,000 అండి. అంటే ఆల్మోస్ట్ 500 పాయింట్స్ అండి. 500 పాయింట్స్ పెరిగింది. ఇక్కడ కూడా సేమ్ థింగ్ అండి. 915 క్యాండిల్ అయిపోయింది. సో వన్స్ ఈ క్యాండిల్ ఈ అప్ అండ్ డౌన్ ఇది కానీ బ్రేక్ అయితే అట్ ద సేమ్ టైం ఇది బ్రేక్ అవుతున్నప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ సపోర్ట్ చేయకూడదు. ఇది ఫుల్ రాంగ్ అండి. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ సపోర్ట్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం మనం ఇన్కేస్ చేసినా సరే మన స్కాల్పింగ్ చేసినా సరే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఇది మనకి స్టాప్ లాస్ ఉండాలి మ్యాండేటరీగా. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో అయితే మ్యాక్సిమం పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. అంటే కిందకి రావటం అయితే జరిగింది. ఇవి ఈఎంఏ లైన్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ కన్సల్టేట్ అయితే అయింది. కానీ ఇది కొద్దిగా రిస్కీ ట్రేడే. అట్ ద సేమ్ టైం దీన్ని 5 minutes క్యాండిల్లో మనం అబ్జర్వ్ చేద్దామండి. పర్ఫెక్ట్ అండి. 5 minutes క్యాండిల్ అయితే ఇక్కడ ఇది డౌన్ అవ్వాలంటే ఇక్కడ ఈ క్యాండిల్ ఓపెనింగ్ తీసుకుంటాం. ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ ఓపెనింగ్ తీసుకుంటామండి. 7,790 దగ్గర తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం కిందకి పొజిషనల్గా మనం వెయిట్ చేస్తామండి. ఎంతైతే అంత. ఒకసారి కోఆపరేజ్లో అది కూడా పుట్ సైడ్ ప్లానింగ్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఇది ఒకటే తగ్గిందండి. సో 7,000 సార్ చూడండి. మనకి ఇప్పుడు ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఆల్మోస్ట్ ఇక్కడ తీసుకుంటామండి. ఐ థింక్ 276 క్రాస్ అవ్వాలండి.
276 క్రాస్ అయిన తర్వాత ఈ క్యాండిల్ ఆల్మోస్ట్ ఈ టార్గెట్ మనకి 300 ఉంటుందండి. అంటే మనకి వెళ్ళడం అయితే 322 వరకు వెళ్ళింది. కానీ మన టార్గెట్ వచ్చేసరికి 300 వరకే ఉంటుంది. తీసుకునే పొజిషనల్ అయితే 275 నుంచి ఐ థింక్ 269 నుంచి 275 మధ్యలో మనం ట్రిగ్గర్ చేసుకుంటాం టార్గెట్‌ని. ట్రిగ్గర్ చేసుకున్న తర్వాత మనకు ఆల్మోస్ట్ 300 ఫస్ట్ టార్గెట్ అండి. 300 ప్లస్ మనకి లక్ బేస్డ్ ఆన్ లక్ అండి. 300 పైన బేస్డ్ ఆన్ లక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. ట్రయల్ స్టాప్ లాస్ ఈ విధంగా మనకు దీంట్లో ఎగ్జిక్యూట్ చేసుకోవడం అయన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. ఇటువంటి వ్యూస్ అన్నీ కూడా నేను లైవ్‌లో కూడా డిస్కస్ చేయడానికి అది సెబీ రెగ్యులేషన్స్ అనేవి కరెక్ట్‌గా లేవు. మనకి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఈ లైవ్‌లో డిస్కస్ చేయకూడదు కాబట్టి ఎవరైనా లైవ్‌లో జాయిన్ అవ్వడానికి కానీ లేకపోతే నా కోచింగ్ కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనుక నాకు వాట్సాప్ ద్వారా గానీ, టెలిగ్రామ్ ద్వారా గానీ నాకు కాంటాక్ట్ అవ్వచ్చండి. అట్ ద సేమ్ టైమ్ ఒకసారి చూసినట్లయితే ఈ లెవెల్ చూడకూడదండి మరలా. ఈ లెవెలే చూడాలి. ఈ లెవెల్‌లో చూసినట్లయితే 275 మరలా బ్రేక్ చేస్తుంది. ఇది మళ్ళీ సపోర్ట్ మనకి ఇక్కడి వరకు సపోర్ట్ తీసుకొని కొద్దిగా కన్సల్టేషన్ అవుతదండి. సో, ఇది స్కాల్పింగ్‌లో ఇవి కూడా వర్కౌట్ అవుతాయి. ఇంకా పైకే వెళ్తుంది కానీ డౌన్ అయితే అవ్వదు. ఇప్పుడు ప్రెజెంట్ ఈ వ్యూ కూడాను. 330 రూపీస్ దగ్గర మనకి ఇక్కడ వ్యూ ఉంది. 335 దగ్గర కంటిన్యూ అవుతుంది. అంటే ఈ క్యాండిల్ బేస్డ్ అంత అంటే నేను కోచింగ్ ఇచ్చినప్పుడు కూడా ఈ వ్యూసే ఇస్తానండి. ఈ వ్యూస్ ఇస్తే మోర్ దెన్ ఆఫ్ లాసెస్ అనేవి ఔట్ ఆఫ్ 10 ట్రేడ్స్ ఐ మీన్ 7-8 ట్రేడ్స్ వర్కౌట్ అవుతాయి. 99% కూడా. సో, ఈ వర్కౌట్ ఎప్పుడైతే అయ్యాయో లాసెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఈ లాసెస్ తగ్గించుకోవడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ చాలామంది ఎక్కువగా లాసెస్‌ని బేర్ చేయకుండా ప్రాఫిట్స్‌లోనే ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ విధంగానే నా వ్యూస్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో, ఇది వన్ ఆఫ్ ది వ్యూ అండి. ఇది వన్ ఆఫ్ ది వ్యూ. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానెల్ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. అట్ ద సేమ్ టైమ్ ఇటువంటి వ్యూ ఐ మీన్ ఇటువంటి మీకు అనాలిసిస్ కావాలంటే నాతో డైరెక్ట్‌గా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చండి. ఓకే అండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ గిల్ సంతోష్ కుమార్.